సంఖ్యాకాండము 33వ అధ్యాయము. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాము రండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 29వ వచనం. మిత్కాలో నుండి బయలుదేరి అష్మోనాలో దిగిరి. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సంగతులను మనము జాగరూకులమై వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ నవంబర్ నెల ప్రారంభం మొదలుకొని ఈ నవంబర్ నెల ఆఖరి దినం వరకు కూడా దేవుడు మనలను కాచి కాపాడి తన కృపలో మనందరినీ కూడా భద్రపరిచి క్షేమమిచ్చి ఆయన సన్నిధానములో కూర్చుని దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవునిలో బలపడడానికి, దేవునిలో శక్తిమంతులు అవడానికి దేవుడు మనకెంతగానో కృప చూపించాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నా మట్టుకు నేను దేవుని వాక్కుల చేత బలపరచబడ్డాను. దేవుడే ఈ కార్యములు చేశాడు. ఒక మనుషుడు కాదు చేసింది, దేవుడే మన యందుండి ప్రయాసపడుతూ ఉన్నాడు. క్రీస్తు యొక్క స్వరూపములోనికి, క్రీస్తు యొక్క ఆ మధురమైనటువంటి వ్యక్తిత్వంలోనికి నడిపించడం కొరకే దేవుడే మనకు ఈ సహాయం చేస్తూ ఉంటున్నాడు. మీరు ధన్యులు, మీరు అదృష్టవంతులు, మీరు దీవించబడ్డారు. మీరు దీవెనలకు, ఆశీర్వాదములకు మూలమైపోయారు. మూలమైన వారిని వెంబడిస్తూ ఉంటున్నారు. ఆశీర్వాదములకు కర్తైన వారిని వెంబడిస్తూ ఉంటున్నారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఈ గొప్ప ధన్యతను ఎవరు పోగొట్టుకోవద్దు. చాలామందికి బైబిల్ గురించి తెలియదు. చాలామంది బైబిల్ గురించి తెలియదు. బైబిల్లో ఉన్న దేవుని గురించి తెలియదు. వాక్యము గురించి తెలియదు. వాళ్ళు బైబిల్ గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటున్నారు. తెలియదు వాళ్ళకి. అజ్ఞానులు, అవివేకులు, మూఢులు. కానీ బైబిల్ ఎంత శ్రేష్టమైనది. ఎంతోమంది భక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏండ్ల నుంచి ఈ గ్రంథాన్ని పరిశోధిస్తూ మహాభక్తులయ్యారు. అయినప్పుడు కూడా దేవుని గురించి ఇంకా మాకు సరిగా అర్థం చేసుకోలేకపోయాం. ఇంకా మాకు అర్థం కాలేదు. కొంచెమే తెలిసింది. కానీ కనీసం సగములో పావులో పావంటూ కూడా మాకు తెలియలేదు. అంత మధురమైనది దేవుని యొక్క వాక్యము. దేవుడు అంత మధురమైన వాడు అని చరిత్రకారులు, భక్తులు సెలవిస్తూ వాళ్ళు దేవుని ఒడిలో తలవాల్చి కనుమూసినటువంటి వారు, ప్రాణములు అర్పించినటువంటి వారు. దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించిన ఆ రుచి, ఆ యొక్క అనుభూతి, దేవుని అందరి మధురమైన అనుభూతులు ఇంకా పుట్టుకుంటూ వస్తూ ఉంటే అది ప్రవాహం అండి. దేవుని బిడ్డలారా, ఆ ప్రవాహములో దేవుడు మనకి జీవజలములు త్రాగింపజేస్తూ ఉన్నాడు. ఈ చిన్న జీవితములో ఆయన ఎడల భయభక్తులు కలిగి, ఆయనకు నమ్మకస్తులముగా, ఆయన మాటకు విధేయులముగా, ఆయన చిత్తమునకు లోబడేవారముగా మారు మనసు పొందుకొని, బాప్తిసం పొందుకొని భయభక్తులు కలిగి జీవించిన వాడు నిత్య జీవమునకు వారసుడవుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక ఇంత గొప్ప ఆధిక్యత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను నమ్మిన బిడ్డలకు ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ గొప్ప ధన్యతను మనము మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ ధన్యత అంతా కూడా మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పుతూ, యుగాంతమందున్న మనకు దృష్టాంతం ఉండడానికి ఆ వాక్య ధ్యానాలు మనం చేసుకుంటూ ఉంటున్నాం. ఆ మజిలీల యొక్క భావములు తెలుసుకుంటూ విశ్వాస జీవితంలో సాగిపోవడానికి దేవుని సంకల్పమును దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. కనుక మనమందరము కూడా దేవుని వాక్యము యొక్క మాధుర్యమును అనుదినము కూడా
అనుభవించాలి. అందుకని ప్రతివారు కూడా ఇది మొదలుకొని ప్రతివారు కూడా బైబిల్ చదవాలి. నీకు అర్థమైనా చదువు, నీకు అర్థం కాకపోయినా చదువు. ప్రభునందు ప్రియమైనటువంటి బైబిల్ చదవటం ప్రారంభించుకుంటూ వెళుతూ ఉండాలి. నీకు నచ్చిన చోట చదవడం కాదు, మనకు నచ్చిన చోట చదవడం కాదు. బైబిల్లో క్రమమైన పద్ధతిలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు దేవుని బిడ్డలారా మనం చదువుకోవచ్చు. ఆదికాండములో కొన్ని అధ్యాయాలు చదువుకోండి, ఒక అధ్యాయం చదువుకోండి. మత్తయి సువార్త కొత్త నిబంధన నుంచి మత్తయి సువార్త నుంచి ఒక అధ్యాయం చదువుకోండి. దేవుని బిడ్డలారా అలాగ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విశ్వాసమును, ఈ భక్తిని మీరెవ్వరూ కూడా విడిచిపెట్టొద్దు. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి. నీకు అనుకూల సమయంలోనే, నీవు ఖాళీ తీరికైన సమయంలోనే, నీవు ఖాళీ నీకు అత్యాసక్తి ఉన్నట్లయితే, దేవుని మీద ఆసక్తి ఉన్నట్లయితే నీ ఇష్టము, నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు దేవునితో. దేవునితో మాట్లాడండి. దేవుని స్వరము నీకు వినబడుతూ ఉంటుంది. అదే మనకు బలము. హల్లెలూయా. దేవుని స్వరమే మనకు బలమై ఉంటున్నది గనుక ఆ బలమును, ఆ ధైర్యమును పొందుకొని మరణమును ఎదుర్కొని ఈ లోకమును జయించి నిత్యత్వములోనికి మనం వెళదాము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటున్నాను. ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రయాణపు యాత్రలో నవంబర్ నెల మాసంలో ఈ 30వ దినం మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి 33వ అధ్యాయం సంఖ్యాకాండం 29వ వచనములో హష్మోనా అనే స్థలములోనికి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు హష్మోనా అనే స్థలములోనికి వచ్చారు. హష్మోనా స్థలం అని అర్థం, దానికి అర్థం ఏంటంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఫలవంతమైన స్థలము. హల్లెలూయా. ఫలవంతమైన స్థలము అని అర్థం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు తను కనపరుచుకున్నాడు. ఎందుకు, ఏ ఉద్దేశముతో నేను పిలిచాడో, నీ పట్ల ఎన్ని తలంపులు ఉన్నాయో ఆయన మరి మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే దాంట్లో మనం అందరము కూడా హష్మోనా స్థలములో ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఫలించాలి. దేవుని కొరకు ఒక ప్రత్యేక రాజ్యము, దేవునికి ఒక ప్రత్యేక జనాంగము, దేవునికి ఒక ప్రత్యేక వంశము, దేవునికి ఒక యాజక రూపము, దేవుడు కోరుకున్న ప్రజలముగా ఈ భూమి మీద, ఈ లోకములో మనము ఫలవంతముగా ప్రకాశించాలి. ఫలవంతమైనటువంటి జీవితం మనం జీవించాలని, మనము దేవునికి ఫలములుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనముల ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. షూలమితు కూడా పిలుస్తూ ఉంటున్నది, నా ప్రియుడా, నా ఉద్యానవనమునకు ఏం చెయ్యము, నేను సిద్ధపరిచినటువంటి ఫలములు ఉన్నాయి, పచ్చివి ఉన్నాయి, పండినవి ఉన్నాయి. మా ద్వారబంధములకు వాటన్నిటిని కూడా మేము విరాళాన్ని తీశాము అని పిలుస్తూ ఉంటున్నది. అనగా దేవుని యొక్క లక్షణములు మన ఈ యొక్క దేహమునకు, ఈ ప్రాణమునకు, ఈ ఆత్మకును మనం ఏంటంటే సంపాదించుకోవాలి, వాటిని మనకు అన్వయింపజేసుకోవాలి. దానికి మన దేహమును, దానికి మన ప్రాణమును, వాటికి మన ఆత్మను అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మన శరీరమునకు దేవుని సంగతులను అలవాటు చేసుకోవాలి. ఒకప్పుడు లోకములో ఉన్నాం, అలవాటు లేడు, కానీ ఇప్పుడు దేవుళ్ళకి వచ్చాం, అలవాటు చేసుకోవాలి. దానిని మనము దేవునికి అనుకూలముగా మలుచుకోవాలి. మన దేహమును, మన ప్రాణమును, మన ఆత్మను దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. మన చెవులను దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. మన మాటలను దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చేయమన్న పని చేసేటట్లుగా మనం ఎప్పుడూ కూడా మనం సిద్ధపడుతూ ఆయటపరచబడుతూ ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాను. దేవుని మాటలకు అలవాటు పడాలి. దేవునికి కొన్ని వాడుకలు ఉన్నాయి. ఆయన నిత్యము వెళ్ళి దేవునికి ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేసేవాడట. దేవునికి ఒక వాడుక ఉన్న దేవాలయములు ఆయన బోధించేవాడట.
దేవునికి ఒక వాడుక ఉన్నది. బలహీనులను బలపరిచేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు. ఆయన వాడుకది. అలాగే మన జీవితంలోనూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణములను, దేవునిలో ఉన్న సుగుణములను, మరి ఆ దీనత్వమును, ఆ సాత్వికమును, ఆ యొక్క దేవుని చిత్తములో తగ్గించుకునే స్వభావమును మనకి ఉండాలని దేవుని వాక్యము దగ్గర మనం నేర్చుకోవాలి. లోకములో ఉన్నట్లుగా ఒకప్పుడు లోకములో జీవించాం, అలా మనం ఉండకూడదు. ఇప్పుడు లోకమునకు వేరే రక్షణ పొందమంటూ ఉంటున్నాడు. లోకమునకు వేరే క్రీస్తుకు ప్రతిబింబాలుగా ఉండమని చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఫలవంతమైనటువంటి జీవితం మనం జీవించాలంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మన జీవితములో విరిగి నలిగిన మనసు మనకు ఉండాలి. హల్లెలూయా. విరిగి నలిగిన మనసు మనకు ఉండాలి. ఒక చెట్టు ఫలించాలంటే, ఒక మొక్క ఫలించాలంటే, దేవుని బిడ్డ ఒక విత్తనం ఫలించాలంటే, ఒక ఎత్తును ఫలించాలంటే, ఒక చెట్టు ఫలించాలంటే, ఒక మొక్క ఫలించాలంటే కింద నేల గుల్లబారి ఉండాలి. కింద నేల గుల్లబారి ఉండాలి. దేవుని బిడ్డలారా, కింద నేల గుల్లబారి ఉన్నప్పుడు ఆ కొమ్మ లేక ఆ చెట్టు లేక ఆ యొక్క మొక్క లేక విత్తనము, దేవుని బిడ్డలారా, వేరును కిందకి ఈజీగా తన్నగలుగుతూ ఉంటుంది, లోపలికి వెళ్ళగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే వేరు లోపలికి వెళ్ళిందో అంకురము పైకి వస్తూ ఉంటుంది. వేరులను బట్టి చెట్టు బాగా బలంగా పెరుగుతూ ఉంటుంది. ఎందరైతే విరిగి నలిగిన మనసును కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారు ఈ భూమి మీద ఫలిస్తూ ఉంటారు అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథములో చెబుతూ ఉంటున్నాడు. 37వ అధ్యాయము, యెషయా గ్రంథము 37వ అధ్యాయములో దయచేసి చదువుకున్నాను చూడ, ఒక మాట చెబుతూ ఉంటున్నాడు అక్కడ. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనములో ఈ సంగతి మాట్లాడుతూ ఉంటాడు. యూదా వంశములు తప్పించుకునే శేషము ఇంకనూ క్రిందకు వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించునంటూ ఉంటున్నాడు. యూదా వంశములు తప్పించుకునే శేషము గురించి మాట్లాడుతున్నాడు. టైటస్ కాలంలో జరిగిన సందర్భం గురించి మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథములో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యెషయా గ్రంథములో శేషమండ తప్పించుకొని క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించునంటూ ఉంటుంది. క్రిందకి వేరు తన్నుతూ ఉంటుంది, ఎదిగి ఫలిస్తూ ఉంటుంది. నేల గుల్లబారడం అంటే విరిగి నలిగిన మనసు మనకు ఉండాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపం అనేది మన దగ్గర ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన అనేది మనకు ఉండాలి. ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు వారిని విడిచిపెట్టాడు. కన్నీటిని దాటిపోడండి. దేవుడు కన్నీటిని దాటిపోడు. అబ్రహాము ప్రార్థన దేవుడు దాటిపోలేడు. నీతిమంతుడి లోతు ప్రార్థన కూడా దాటిపోలేడు. ప్రభునందు ప్రియమైన కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నా ఒక కోరికని తీర్చనలేదు దేవుడు. అన్నా కోరికని తీర్చాడు ఆయన. ఆమెకు ఆ హృదయం కుమ్మరించుకుంటూ ఉంటున్నది. విరిగలిగిన మనసును కలిగి ఉండాలని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారు, ఈనాడు విరిగి నలిగిన మనసు లోకం విషయంలో ఉన్నది కానీ దేవుని విషయంలో కనబడడం లేదు క్రీస్తు సంఘములో. ఎందుకంటే వారు శరీరానుసారంగా దుఃఖపడుతున్నారు కానీ ఆత్మానుసారంగా దుఃఖపడడం లేదు. అయ్యో ప్రభువా, ఈ లక్షణము నాలోకి రావడం లేదే, ఈ దీనత్వం నాలోకి రావడం లేదే, ఈ సాత్వికము నాలోనికి రావడం లేదే, నీ జ్ఞానము నీ తెలివి నాకు రావడం లేదని చెప్పేసి దేవుని దగ్గర ఆత్మానుసారంగా దుఃఖపడడం లేదు. ఈ లోకంలో శరీరానుసారంగా దుఃఖపడుతున్నారు అందరూ కూడా. నాకు అది లేదు, ఇది లేదు, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ప్రభువా తప్పించునాయనా, విడిపించునాయనా, కాపాడునాయనా అని శరీరానుసారంగా దుఃఖపడుతున్నాము. కానీ అయ్యో ప్రభువా, నా బిడ్డలు రక్షించబడలేడు, నా బిడ్డలు ఇంకా నిన్ను తెలుసుకోలేడు, నా బిడ్డలు ఇంకా మారు మనసు పొందలేడు అని వారి కొరకు నీకు దుఃఖమేది? ఇంకా నీ యొక్క సుగుణాలు, నీ యొక్క లక్షణం నాలోకి రాలేదు. పెదాల మీద ప్రేమ ఉన్నది కానీ హృదయపూర్వకమైన ప్రేమ లేదు.
యేసయ్యా నన్ను క్షమించు నాయన, నాకు ఆ ప్రేమను దయచేయండి, ఆ లక్ష్యం నాకు దయచేయండి, ఆ దీనత్వం నాకు దయచేయండి, ఆ సాత్వికం నాకు దయచేయండి, నిన్ను వెంబడించే సాత్వికం నాకు దయచేయండి చెప్పేసి దేవుని దగ్గర ఆత్మానుసారమైన దుఃఖము లేడు, శరీరానుసారమైన దుఃఖం ఉన్నది. అప్పులు మన మీద వచ్చి పడుతున్నప్పుడు ఆ తిప్పలు పడలేక తీర్చలేక ఏడుస్తూ ఉంటాం, దాని గురించి దుఃఖం వస్తుంది. అవమానపరచొద్దు ప్రభువా అని చెప్పి దాని గురించి దుఃఖపడదు. అది శరీరానుసారమైన దుఃఖము, అది ఆత్మానుసారమైన దుఃఖము కాదు కాదు కాదు. లోకములో ఉన్న వాటిని చూసుకుని ఏడుస్తాం తప్ప ఆత్మీయ జీవితంలో అయ్యో ప్రభువా నీ లక్ష్యం నాకే రాలేదే, నా పిల్లలు ఇంకా మారు మనసు పొందలేరు, నా పిల్లలు మారు మనసు రక్షణ పొందుకోవాలని మరి వారిని గురించి ఏమైనా పశ్చాత్తాపం అనేది ఉన్నదా? దేవుని బిడ్డలారా, ఫలించాలంటే విరిగినలిగిన మనసు నీకు ఉండాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలారా, మీరు విరిగినలిగిన మనసు కలిగినటువంటి వారుగా ఉండాలి, ఎల్లప్పుడూ లోబడేవారుగా ఉండాలి. అప్పుడే మీరు ఫలిస్తారు. ఎందుకంటే దావీదుకు నేను వేరును చిగురునై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు వేరెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇశ్రాయేలు ప్రజలకు చిగురెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. మధ్యలో కాండం కొమ్మలు ఇశ్రాయేలు ప్రజలు మనమై ఉంటున్నాం. అదే రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మనల్ని భరిస్తున్నటువంటి వాడు, మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు, మన జన్మకు మూలకారకుడైనటువంటి దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి అన్నిటికీ మూలమై ఆయనే ఉన్నాడు. దేవుడే మనకు మూలమై ఉన్నాడు. అందుకని పోయిన దినం ఎప్పుడు చెప్పుకున్నాం మనం ద్వితీయోపదేశకాండములో, మన దినం అంతకుముందు దినం ద్వితీయోపదేశకాండం 30 చదువుకున్నాం మనం. నీ ప్రాణమునకు మూలమైనటువంటి యెహోవా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ ప్రాణమునకు మూలం ఎవరు? యెహోవా మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు ఆయన్ని ప్రేమించండి. కాబట్టి మన జీవితంలో విరిగి నలిగినటువంటి స్థితి మనకు ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఎందుకంటే మన ఊటలన్నీ కూడా దేవుని యందు ఉన్నవి. హల్లెలూయా. మన ఊటలన్నీ ఎవరి యందు ఉన్నవి? దేవుని యందే ఉన్నవి. కీర్తనల గ్రంథము 87 దావీదు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 87 చదువుకున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 87 పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. మా ఊటలన్నీ నీ యందే ఉన్నాయి. మన జీవము ఆయన యందే ఉన్నది. మన అభివృద్ధి, మన క్షేమము ప్రభునందు ప్రియమైన ఆయన యందే ఉన్నవని బైబిల్ గ్రంథం చాటుగా తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు కూడా కొలసి సంఘానికి చెబుతూ ఉంటున్నాడు. దయచేసి ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొలసి రాసిన పత్రిక 2 చదువుకుందాం. కొలసి రాసిన పత్రిక 2 చదువుకుందాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ ఆశీర్వాదాలు, నీకు సమస్తము కూడా ఆయన యందే ఉన్నవి. ఆయన నీకు ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి, నీకు ఆయన వివేకం ఇవ్వాలి, తెలివినివ్వాలి. జ్ఞానము, వివేకము, తెలివి ఆయన యందే ఉన్నవి. ఆయన నమ్ముకున్నవాడు అదృష్టవంతుడు. అదృష్టవశము చేతని నీకు సమస్తము సమకూర్చబడుతూ ఉంటాయి. హల్లెలూయా. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, హష్మోన స్థలములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, మీరు ఫలించాలంటే విరిగి నలిగిన మనసు గలవారై ఉండాలి, దేవునికి విధేయులు ఉండాలని దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి, దేవుని ఎడల విధేయత కలిగి ఉండండి, వాక్యం పట్ల విధేయత కలిగి ఉండండి. వాక్యం ఎలా చెబుతుందో అలా నడవటానికి ఆ వాక్యము లోపల ఉన్నటువంటి ఆ సుగుణాలన్నీ మన జీవితానికి అప్లై చేసుకుందాం.
దావీదు చెప్పినట్లుగా మనం చెప్పుకోవాలి దేవుని సన్నిధిలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలు, మన చుట్టూ అనేకమైన సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్నప్పుడు నా ప్రాణమా నువ్వు నాలేలా తొందరపడుచు ఉన్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు భయపడుతూ ఉంటున్నావు? యెహోవా యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తని ఆయన స్తుతించుమని చెప్పేసి ప్రాణముతో చెప్పుకుంటూ ఉంటాడు. ఎవరు? దావీదు చెప్పుకున్నాడు. మన జీవితాన్ని కూడా దేవునితో మనం చెప్పుకోవాలి. నీ ప్రాణముతో నువ్వు చెప్పుకోవాలి. దేని గురించి చింతించకండి, దేని గురించి విచారించకండి. మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. దేవుడు మిమ్మల్ని ఫలవంతమైనటువంటి చెట్టుగా, ఒక అంజూరపు చెట్టుగా, ఫలవంతమైన చెట్టుగా, అనేకులు నీ వైపు చూసేటట్టుగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ హష్మోనా స్థలములో దేవుడు వారికి ఇస్తాడంటే, మీరు భూలోకమునంతా నిండించేవారు, భూలోకమునకు దేవుని వాక్కు, దేవుని సారము, దేవుని యొక్క చిత్తము, దేవుని ప్రణాళికలు అందించేవారుగా దేవుడు చేస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క హష్మోనా స్థలం యొక్క ఫలవంతమైనటువంటి స్థలములో మనమందరం కూడా ఫలించాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఫలించాలి. దేవుని కొరకు మనము విస్తరించాలి. దేవుని కొరకు మనం అభివృద్ధి పొందాలి. ఎలాగా? దేవుని యొక్క గుణగణములతో దేవుని ప్రేమను అనేక మందికి పంచాలి, దేవుని మంచితనమును అనేక మందికి చూపించాలి, దేవుని కార్యాలు మనం చెయ్యాలి. ప్రభునందు ప్రియమైన మనుషులు వినకపోయినా దేవుని కొరకు ప్రయాసపడాలని ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈనాడు నూతన ఇశ్రాయేలు కూడా మనకు కూడా తెలియజేస్తూ, మాట్లాడుతూ, ప్రేమతో మనకి గ్రంథమునిచ్చి మనల్ని పంపిస్తూ ఉంటున్నాడు. ఆశీర్వాదాలు ఇచ్చి పంపిస్తున్నాడు, వాగ్దానాలు ఇచ్చి పంపిస్తూ ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవునిచ్చి పంపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గర వాటి సంపాదించుకున్నాం, బుద్ధి జ్ఞానం సంపాదించుకున్నాం. దేవుని బిడ్డలారా, అలాగే మన ఓటలన్నీ ఆయనే ఉండవని ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం. కాబట్టి మనము వేరు తండ్రి మీదికి ఎదిగి మనం ఫలిద్దాము. రండి, దేవుడి మాటలు మనం వినికులు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.